వెల్కమ్ టు ఏఆర్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సఫియా. చాలా రోజుల తర్వాత ఒక కొత్త వెరైటీ వంటతోటి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. నేను చేయబోయే రెసిపీ ఈరోజు ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి, అది రంజాన్ నెలలో మాత్రమే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ రుచిని చూస్తారు. ఆ రెసిపీ ఏంటంటే చికెన్ హలీం. చికెన్ హలీం అంటే తెలియని వారు ఈ రోజుల్లో ఎవ్వరుండరు. సంవత్సరానికి ఒక్కసారైనా తిని ఉంటారు. హలీం తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే హలీంలో పప్పులు, గోధుమ రవ్వ, చాలా విటమిన్స్ కలుస్తాయి కాబట్టి చాలా టేస్టీగా, చాలా ప్రయోజనాలు ఉంటాయి. నేను ఇప్పుడు చేసే చికెన్ హలీం రెసిపీ ప్రతి ఒక్కరు చూసి ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినండి. ఎందుకంటే చికెన్ హలీం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని తినండి. చికెన్ హలీం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బొబ్బరపప్పు, కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు, ఈ పప్పులన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకోవాలి. తర్వాత 4 గ్లాసుల గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ తీసుకోవాలి హలీం కోసం. ఉల్లిగడ్డలు, పుదీనా, చికెన్, కొత్తిమీర, ఇలాచీలు, ఎర్రమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, పెరుగు, ఇలాచీ గింజలు, పచ్చిమిర్చి, ఉప్పు. ఇప్పుడు మనం పప్పులన్నిటిని రవ్వలో కలపాలి. కలిపి నిదానంగా 4-5 సార్లు నీట్గా కడగాలి శుభ్రంగా. రంజాన్ మాసంలో అందరికీ లభించే నోరూరించే ఆహారం హలీం. రుచికరమైన హలీంను తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. హలీం భారతదేశంతో పాటు అనేక దేశాలలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం. ఇప్పుడు ఆనియన్ను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడానికి. హలీంకు ముఖ్యమైన టేస్ట్ ఏంటంటే ఆనియన్ రెడ్గా వేయించుకొని హలీంలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కల్ని నీట్గా 4-5 సార్లు కడగాలి. కడిగిన చికెన్లో కావాల్సినంత పెరుగు వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత ఎర్రకారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినంత వేసుకోవాలి. ఏదైనా కానీ మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే చాలండి. తర్వాత ఇలాచీ గింజలు. పొట్టు వేసుకోవడం కొందరికి ఇష్టం ఉండదు కదా, అందుకోసమే నేను ఇలాచీ గింజల్ని వాడుతాను. తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా ఒక 5-10-15 మినిట్స్ వరకు మంచిగా నిదానంగా కలపాలి. మెల్లగా కలుపుకోవాలి. చికెన్లో బోన్స్ ఉంటాయి, గుచ్చుకుంటాయి. హలీం కోసం బోన్లెస్ చికెన్ వాడడం చాలా మంచిది. చూడండి, మనం కలుపుకున్న చికెన్ ఎంత బాగా వచ్చింది కలర్. ఇప్పుడు మనం పప్పును, రవ్వను ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న పప్పులను ఇప్పుడు కావలసినంత వాటర్ వేసుకొని మనం కుక్కర్లో వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాము. పప్పు ఉడికింది. ఒకసారి చూద్దాం పప్పు మెత్తగా అయిందా లేదా అని. ఓకేనండి, ఇప్పుడు పప్పులు, రవ్వ మెత్తగా అయింది. ఇప్పుడు ఈ పప్పును మనం వేరే బౌల్లో, పెద్ద బౌల్లో వేసుకొని ఇంకా మెత్తగా అయ్యే వరకు పప్పు దువ్వతోని దంచుకోవాలి.
తర్వాత ఇప్పుడు మనం వాటర్లో వేరే బౌల్లో పప్పు వేసుకొని నిదానంగా కలుపుతూ పొయ్యి మీద పెట్టాలి. చూడండి, ఈ పప్పు చాలా చిక్కగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. చాలా చిక్కగా రావాలి. చూడండి, హాఫ్ బౌల్ అయింది హలీం అనేది. ఇప్పుడు మనం చిన్న బౌల్లో ఆయిల్ వేసుకొని ఇంతకుముందు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చాయి. వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత పుదీనా కూడా కొంచెం వేయించుకోవాలి టేస్ట్ కోసం. కొందరికి పచ్చి పుదీనా తినడము ఇరిటేట్గా ఉంటుంది కదా, అందుకోసమే పుదీనాను కూడా వేయించుకుందాం అందరి కోసం. తర్వాత ఇప్పుడు మనం చికెన్ని కర్రీ ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా గరం మసాలాలు, ఇలాచి, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకొని అవి రెడ్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని తర్వాత పసుపు వేసుకొని తర్వాత చికెన్ కూడా వేసుకుందాం. వేసుకొని కలిపి మనం తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ను వేసి బాగా కలిపి మూత పెట్టుకుందాం ఒక 5-10 మినిట్స్. తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేయాలి. చాలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చికెన్. ఎందుకంటే హలీం కోసం పిండి పిండి కావాలి చికెన్. చూడండి, ఉడికినట్టుంది. ఇప్పుడు పప్పు దువ్వతోటి దంచుకుందాం. చాలా మెత్తగా కావాలి. ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది చికెన్ హలీం. చూడండి, మెత్తగా అయింది చికెన్. ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పు రవ్వల్లో ఈ చికెన్ని వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చూడండి, చికెన్ హలీం రెడీ అయినట్టే. మంచిగా కలుపుకోవాలి. ఒకసారి గ్యాస్ మీద పెట్టుకొని 1-2 నిమ్మకాయలు పిండుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, పుదీనా వేసుకొని కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది హలీం ఇలా చేస్తే. చాలా ఈజీగా చేశానండి. జస్ట్ 1/2 అవర్లో చికెన్ హలీం చేసి చూపెట్టాను నేను. మీకు కూడా తినాలనిపిస్తే జస్ట్ 1/2 అవర్లోనే చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలకైతే చాలా బలం. ఇప్పుడు హలీం ఒక బౌల్లో తీసుకొని మనం చూడండి ఆనియన్, పుదీనా డెకరేషన్ లాగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే చేసుకొని తినండి. వావ్ అంటారు. డైట్లో హలీం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం. పోషకాలతో కూడిన భోజనం మనిషిని ఆరోగ్యంగా చేస్తుంది. పోషకాహారంలో హలీం కూడా ఒకటని నిపుణులు చెప్తున్నారు. హలీంను ఆరోగ్యకరమైన ఆహారంగా సూచిస్తారు. నోరూరించే హలీంను పలు రకరకాలుగా లభిస్తుంది. చికెన్, మటన్, ఫిష్ హలీం వేరియంట్లు అందుబాటులో ఉంటుంది. చూసారు కదా అండి చికెన్ హలీం ఎలా చేశానో. మీకు గనుక నచ్చేది ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.